ఆయనలో విశ్వాసం ఉంచు, ఆయన మీద నమ్మిక ఉంచు. అసాధారణ కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఎంతోమంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నమ్ముకున్న వారు నూతనమైన విధానంలో దీవెన పొందారు, ఆశీర్వాదం పొందారు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో లాజరు అనబడే వ్యక్తి చనిపోయాడు. లాజరు అక్కే అయిన మార్త యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది, మరియ కూడా ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే ఆ సమాధి దగ్గర, ఆ గుహ ముందు యేసు ప్రభువు నిలబడి మార్తతో చెబుతున్నారు, మార్త మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ నీకు అవైలబుల్గానే ఉంది. దేవుని మహిమ ఎప్పుడు నీకు కనుపరచడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ మన నుండి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు సహోదరుడా, నమ్మో, దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారని. చెల్లమ్మ, నమ్మో, దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారని. కృంగిపోవద్దు, మనుషులు ఏదో అంటున్నారని వారి మాటలను పట్టుకుని ఏడవద్దు, నువ్వు చింతపడద్దు, కృంగిపోవద్దు. వాళ్ళన్న మాటలను బట్టి నీ భవిష్యత్తు ఆధారపడలేదో, నీ దేవుని చేతిలో